ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తథాన్యానపి యోధవీరాన్ మయా హతాస్త్వాం జహిమా వ్యధిష్ఠా యుద్ధస్వజేతాసిరనే సపత్నాన్. తాత్పర్యము: నా చేత ఇదివరకే చంపబడిన ద్రోణాచార్యుని, భీష్మాచార్యుని, జయద్రథుని, కర్ణుని అట్లే ఇతర యుద్ధ వీరులను కూడా నీవు చంపుము. భయపడకుము, యుద్ధము చేయుము, శత్రువులను గెలువగలవు. వ్యాఖ్య: మా వ్యధిష్ఠాః భయపడవలదు. ఇది సర్వులకును చక్కని ఉపదేశము. సర్వేశ్వరుని శరణు పొంది తన కర్తవ్యమును ధర్మపూర్వకముగా ఆచరించువాడు ఇక దిగులు నొందనేలా, భయపడనేలా. కనుకని భగవానుడు అర్జునునకు తన కర్తవ్యమును, తన విద్యుక్త ధర్మమును ధైర్యముతో, నిర్భయముతో ఆచరించవలసినదిగా బోధించుచున్నాడు. మా వ్యధిష్ఠాః అను ఈ భగవద్వాక్యంను సర్వులను తమ నిత్య వ్యవహారములందు జ్ఞాపకముంచుకొనవలసి ఉన్నది. జీవిత రంగమున మనుజులు పెక్కుచోట్ల అనేక క్లేశములను, ప్రతిబంధములను ఎదుర్కొనవలసి ఉండును. అత్తరి ఈ పై వాక్యములను స్మరించి ధైర్యమును తెచ్చుకొనవలెను. అర్జునుని వలె సమస్తము భగవదర్పణము చేసి భగవానుని వినిర్మల చిత్తముతో ఆశ్రయించి తన కర్తవ్య కర్మమును నెరవేర్చుచో ఇక జీవుడు వెతలొందవలసిన పనిలేదు. ఇచ్చట యుధ్యస్వ యుద్ధమును చేయుము అను పదము వారి వారి కర్తవ్య నిర్వహణమును సూచించుచున్నది. జేతాసి జయింపగలవు అను పదము ఫలమును నిరూపించుచున్నది. అనగా ఈ ప్రకారము సర్వేశ్వరుని ఆశ్రయించి తన కర్తవ్యమును నెరవేర్చువాడు ఉత్తమ ఫలితమును తప్పక పొందగలుగునని, విజయమును తప్పక సాధించునని భావము. కార్య విజయమునకు ఇది ఏ ఉపాయము. ఎచట శ్రీకృష్ణుడు ఉండునో అచట విజయము తథ్యము. శ్రీకృష్ణుడు గీతను బోధించు సమయమునకు భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మున్నగువారు జీవించియే ఉన్నారు. కాని వారు మరణించినట్లు భగవానుడు అర్జునునకు ఇచ్చట తెలిపిరి. ఇది ఏమి ఆశ్చర్యము! దీనికి కారణము కలదు. ఈ విషయమును ఇంతకు ముందే 27వ శ్లోక వ్యాఖ్య యందు తెలుపబడినది. భగవానుడు కాలాతీతుడు. వారి యందు భూత భవిష్యత్ వర్తమానము అను కాలభేదములు లేవు. కనుకని భవిష్యత్ వృత్తాంతమును వర్తమాన కాలమందు చూపగలిగిరి. దీనివలన మనుజులకు ఒక చక్కని గుణపాఠము లభించుచున్నది. అది ఏది అనినా ఈ కానుపించు బంధుమిత్రాదులు, సిరి సంపదలు మున్నవనవి అన్నీయు భవిష్యత్ కాలంన వినాశముందునవే అయి ఉన్నవి అని స్పష్టముగా తెలియచున్నది. ఆ భవిష్యత్ చిత్రమును విజ్ఞులు ఇప్పుడే తమ హృదయమందు చిత్రించుకొని వైరాగ్యాదులను అభ్యసించవలెను. బుద్ధదేవుడు ఆ ప్రకారమే మరణమును గూర్చి, దేహాదుల అశాశ్వతత్వమును గూర్చి ముందుగానే బాగుగా చింతించి తద్భావనచే మహోపకారమును పొందగలిగిరి. హరి ఓం తస్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.